పండగ సీజన్ వచ్చేస్తోంది సరికొత్త కలెక్షన్స్ తో. అకేషన్ ఏదైనా షాపింగ్ అంటే ఎస్ఆర్ షాపింగ్ మాల్ లోనే. రైట్ నౌ ఐ యామ్ విత్ సెన్సేషనల్ స్టార్ రాజ్ తరుణ్ అండ్ రాశి సింగ్. మిమ్మల్ని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ ఏ హీరోయిన్ తో ఎక్కువ కంపేర్ చేసేవాళ్ళు? someone compared with Shruti Hassan. పూజా హెగ్డే తో ఎవరు కంపేర్ చేయలేదా? నాకు తెలియదు, మీరే చెప్పండి. రాజ్ అడగండి. లేదు, రాష్ట్రీలాగే ఏమని పిలుస్తారు రాజ్ని? అన్నయ్య అంటారా లేకపోతే? అన్నయ్య ఎందుకు అంటా? పెళ్ళయిందా రాసి? నాకు అవ్వలేదు. హైదరాబాద్ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నా. హైదరాబాద్ అబ్బాయి కావాలి. రాజు నీకు పెళ్లి కాలేదు కదా? నేను వైజాగ్ అబ్బాయిని సార్. హైదరాబాద్ లోనే ఉంటారు మీరు? హైదరాబాద్ అండ్ ముంబై. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? హార్ట్ లో ఉంటా. మాకు ఒక డైమండ్ హౌస్ తెలుసు, హార్ట్ హౌస్ ఎక్కడ? రాజ్ ఒక స్టేజ్ కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్ లో మొన్న జరిగినప్పుడు? నిజంగా ఇనిషియల్ I was shocked, I was disturbed. సూసైడ్ కూడా చేసుకోవాలన్నా అలాంటి థాట్స్ వచ్చాయని చెప్పేసి బయట డిప్రెషన్. నేను చెప్తాను మరి, ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడ. ఇంత అమాయకుడు రాజు అసలు నువ్వు? నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిస్టర్బ్ అయ్యాను. అది మీ అమ్మ నాన్న ఇంట్లో నుంచి బయటికి పెట్టేసినప్పుడు డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేదు. కానీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ కదా షూటింగ్ అసలు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. ఏమో మీది పాటలుగా వస్తుంది కదా బయటికి. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజు కంటుంటారు అనుకోండి. మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? ఇప్పుడు గొప్ప వాళ్ళు అందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటెలిజెంట్. అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతే. ఈ మైండ్ సెట్ కి ఫారినర్స్ అయితే సెట్ అవుతారు. వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలా. వాళ్ళు కూడా హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో రైట్ నౌ ఐ యామ్ విత్ సెన్సేషనల్ స్టార్ రాజ్ తరుణ్ అండ్ రాశి సింగ్. హాయ్ రాజ్. హాయ్, ఎలా ఉన్నావు? సూపర్ గుడ్. చాలా రోజుల తర్వాత నీ ముఖంలో మంచి చిరునవ్వు చూస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా హ్యాపీగా ఉంది, చూసే వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఐ థింక్ ఎంత 1.5-2 years అయిపోయిందా సినిమా రిలీజ్ అయినది? ఓకే ఓకే. అంటే అంటే జరిగిన కారణాల వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందా షూటింగ్? నాకు బ్రేక్ అలవాటే. నా ఫస్ట్ సినిమా తర్వాత 1.5 years సినిమా చేయలే. తర్వాత మళ్ళీ లవర్ సినిమా తర్వాత 1.5 years సినిమా చేయలే. నాకు అయితే ఒకేసారి 4-5 వచ్చేస్తాయి, లేదా ఒకేసారి బ్రేక్ వచ్చేస్తుంది. ఓకే అంతే. అది కామన్ నాకు. ఓకే. I mean I constantly keep working on something or the other. బట్ అంతే, అయితే ఒకేసారి అన్ని కుదురుతాయి, లేదా ఒకేసారి గ్యాప్ వస్తుంది. 2013 కదా ఫస్ట్ మూవీ? 2013. యాజ్ ఇట్ ఈస్ ఉన్నావు రాజా. థ్యాంక్ యూ. అదే మెయింటైన్ చేస్తున్నా. థ్యాంక్ యూ. అది మెయింటైన్ అయిపోతుంది. అంతేనా? ఇప్పటికి రాజు అంటే చిన్న పిల్లలాగా ఉంటాడు, చిన్న అబ్బాయి, మంచి అబ్బాయి. థ్యాంక్ యూ. అవన్నీ ఉన్నాయి కదా ఇండస్ట్రీలో. మంచిదే కదా. నేను చెప్పకూడదు, నువ్వు చెప్పాలి. ఉండొచ్చు మరి. లేదు అంటే నేనైతే బేసిక్ గా ఏదో డైట్ ఇది మెయింటైన్ చేయడం అంతే ఉండదు. స్ట్రీట్ క్యాజువల్ గా శుభ్రంగా తింటా. ఓకే. జీన్స్ ఏంటో మరి. నాన్ వెజ్ తిన్నావు కదా? నాన్ వెజ్ తింటావా? నాన్ వెజ్ శుభ్రంగా తింటా. ఓకే. సో ఏంటి డిఫరెంట్ ఉంది టైటిల్ కూడా? పాంచ్ మినార్ అంటే పాంచ్ మినార్ అన్న పదం సినిమాలో చాలా క్రూషియల్ టైంలో వస్తుంది, అండ్ దానికి చాలా మంచి సిగ్నిఫికెన్స్ ఉంది సినిమాలో. సో దానివల్ల చాలా అంటే సెపరేట్గా ఇట్స్ నాట్ అ ఫిజికల్ థింగ్ ఆర్ ఎనీథింగ్, బట్ అక్కడి నుంచి కథ మారడం కానీ అంత జరుగుద్ది. సో అండ్ సౌండింగ్ కూడా కొంచెం కొత్తగా ఉంటుందని చెప్పి డిసైడెడ్ ఆ టైటిల్ అయితే బాగుంటుంది. ఓకే. సో డైరెక్టర్ ఈ టైంలో రాజ్తో సినిమా తీస్తే బాగుంటుందని మీ దగ్గరికి కథ తీసుకొని వచ్చారా, లేకపోతే ముందు అనుకున్న కథ లేట్ అయ్యి? లేదండి, ఆ కథ ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు వాళ్ళు అందరూ కథ ఓకే అనుకున్న తర్వాత ఎవరైతే బాగుంటారు అనుకుని అప్పుడు నా దగ్గరికి వచ్చారు. అప్పుడు యాక్చువల్లీ భలే ఉన్నాడు సినిమా షూటింగ్ అవుతుంది. ఓకే. సో ఆ షూటింగ్ లో వన్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ గోవింద్ గారు, ఆయన హీఈస్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ దట్ ఫిల్మ్.
సో ఆయన ద్వారా అలాగ అక్కడికి వచ్చాను నా దగ్గర. ఓకే. సో ఇండస్ట్రీకి రావాలని వచ్చావా, అనుకోకుండా అంత జరిగిపోయిందా? ఎందుకంటే 12 years లో ఆల్మోస్ట్ 22 మూవీస్ తీసావు. చెప్పాలంటే నెంబర్ కూడా మంచిది కూడా, ఎవరికి రాదు అంత అదృష్టం, బట్ రాజుకి వచ్చింది. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ, అంటే సినిమా చేయాలనేది ఎప్పుడు కోరిక నాకు ఫస్ట్ నుంచి కూడా. సినిమాలో ఏంటి అనేది ఎప్పుడు లేదు, కానీ డైరెక్టరా లేకపోతే రైటరా ఏదో ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ సినిమా. సో అనుకోకుండా కలిసి వచ్చింది, అదృష్టం బాగుండి యాక్టర్ అయ్యాను. సో ఫస్ట్ వచ్చింది రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అవ్వడం, అసిస్టెంట్ డైరెక్టర్ గా జాయిన్ అయ్యా. తర్వాత రైటింగ్, ఆ తర్వాత నువ్వే యాక్ట్ చేయి ఇందులో అంటే అందులో నేను యాక్ట్ చేశాను. సో అలాగే యాక్టర్ అయిపోయాను. ఏ డైరెక్టర్ దగ్గర? ఉయ్యాల చంపాల సినిమాకి. ఓహో, అదే సినిమా కష్టం. అదే సినిమాకి హీరో ఎవరు మరి? అప్పుడు లేదు, ఓన్లీ స్క్రిప్ట్ వర్కే అవుతుంది, స్క్రిప్ట్ వర్కే అవుతుంది. సో నా ఐడియాస్ ఎప్పుడు బాగున్నాయి అంటే సరే స్క్రిప్ట్ వర్క్లో కూర్చోబెట్టి మొత్తం వ్యూస్ డిస్కస్. క్రూ కూడా ఎక్కువ ఉండేది కాదు, నేను ఆ ప్రొడ్యూసర్ రామ్మోహన్ గారు అండ్ విరించి మేము ముగ్గురే ఉండేవాళ్ళమే. సో యూస్ టు మొత్తం స్క్రిప్ట్ అంతా ఫినిష్ అయిన తర్వాత అప్పుడు యాక్టర్లు ఎవరైతే బాగుంటారో అనుకొని ఆడిషన్స్ చేస్తా, వేరే వాళ్ళందరినీ చాలా మంది ఆడిషన్స్ చేస్తూ ఉంటే లాస్ట్ లేదు నువ్వే చేస్తే బాగుంటుంది అంటే సరే ఓకే. ఓకే. ఎలా ఉంది వినటానికి? అమ్మాయిలకు జరుగుతుంది ఇలా యాక్చువల్ గా, మంచిగా అందంగా ఉందో నువ్వే చేయొచ్చు కదా ఈ సినిమాలో. చాలా ఇన్స్పిరేషనల్ జర్నీ యాక్చువల్లీ. ముందు షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశారు, నాకు తెలియదు, ఇంటర్వ్యూలో తెలిసింది 52 షార్ట్ ఫిల్మ్స్ చేసిన తర్వాత ఏడీగా చేసిన తర్వాత మూవీలో హీరోగా చేశారు. చాలా మంచి జర్నీ, వెరీ ఇన్స్పైరింగ్. ఓకే. సో బిఫోర్ ఈ సినిమా నరేషన్ చేసినప్పుడు హీరో ఎవరైనా డెఫినెట్ గా అడుగుతాం కాబట్టి, రాజ్ తరుణ్ అనగానే సేమ్ ఇదే స్మైల్ ఇచ్చామా? రాజ్ అంత స్మైల్ ఇచ్చింది మళ్ళీ? అది క్వశ్చన్ ముందు స్మైల్ ఇచ్చాను నేను. అది నరేషన్ ముందే చెప్పారు రాజ్ తరుణ్ అని. ముందు కూడా నాకు ఐ థింక్ 1 or 2 films of his they contacted me, బట్ అది జరగలేదు. ఈ మూవీ జరిగింది. ఐ వాజ్ హ్యాపీ, గుడ్. బిఫోర్ ఏ మూవీ చేయాలి తనతో ఇప్పుడు తెలీదు, నిజంగా తెలీదు, కానీ at least 2 movies the requirement I got. One of, I don't remember the names. Okay. So before maybe నేను ఒక 2-3 మూవీస్ ట్రైలర్ చూశాను, బట్ ఇంటర్వ్యూ కుదరలేదు ఆ టైంలో. మిగతా క్రూ వచ్చారు కానీ కాస్ట్ అండ్ క్రూ, మీరు రాలేదు. నాకు బాగా అనిపించింది, మంచిగా చేస్తుంది ఈ అమ్మాయి, డెఫినెట్గా మంచి మూవీస్ చేయాలి అని. అంటే మీ ఫోటోజెనిక్ మంచిగా ఉంది కూడా. ఐ థింక్ ప్రసన్నవదనం, భూతద్దం భాస్కర్ ఒకటి, అండ్ శివాజీ రాజా అన్న కొడుకుతో కూడా ఒకటి చేసింది. యా, విజయ్ తో. I signed that film but didn't do completely. అవునా? Yeah, didn't happen. ఫినిష్ అవ్వలేదు. ఓకే. బట్ అనుకున్నంత మంచి మూవీ పడలేదు కదా ఆ సినిమాల తర్వాత మీకు? అంటే ఇప్పుడు సుహాస్ తో తీసిన తర్వాత ది బెస్ట్ మూవీ పడలేదు తర్వాత మీకు ఇంకా పెద్ద మూవీస్ కానీ? నా చేతిలో లేదు డిసైడ్ చేయడానికి పెద్ద మూవీ ఇది అవుతుంది అని లేదు, కానీ వాట్ ఎవర్ మూవీస్ ఐఎమ్ గెటింగ్, ఐఎమ్ ట్రయింగ్ టు చూస్ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్, అండ్ ఐఎమ్ వర్కింగ్ హార్డ్, అండ్ రిజల్ట్ నా చేతిలో లేదు. సో ఐ డోంట్ వర్క్ లైక్ దట్, ఐ వర్క్ లైక్ ఐ హ్యావ్ టు గివ్ మై 100%. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ మీ, గాడ్ గివ్స్. ఐఎమ్ హ్యాపీ విత్. ఓకే. అంటే ప్రతి హీరోయిన్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏదో ఒక హీరోయిన్తో కంపేర్ చేస్తూనే ఉంటారు. చూడటానికి ఇలానే ఉన్నావు, హైట్ అలానే ఉన్నావు, ఫేస్ అలానే ఉందని. బట్ మిమ్మల్ని ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎక్కువ ఏ హీరోయిన్తో ఎక్కువ కంపేర్ చేసేవాళ్ళు? వేరే జరుగుతుంది యాక్చువల్లీ. సమ్ టైమ్ బ్యాక్ వెన్ ఐ వాజ్ లిటిల్ చబీ దే కంపేర్డ్ మీ విత్ సమ్వన్ ఎల్స్. రీసెంట్ గా ఎవరు మన ప్రమోషన్ లో ఎవరు చెప్పారు అక్కడ వరంగల్లో? శృతి హాసన్. I don't think I look like her, but someone compared with Shruti Hassan. ముందు త్రిష గారుతో చాలా మంది చెప్తారు. ఓకే. త్రిష లాగా ఉంది. పూజా హెగ్డేతో ఎవరు కంపేర్ చేయలేదా? నో, ఇప్పటి వరకు చేయలేదు. ఓకే. కొంచెం కనపడుతుంది కదా అది. నాకు తెలియదు, మీరే చెప్పాలి. రాజ్ అడగండి. రాజ్ లేదు, రాజ్ ఇలాగే లేదండి అస్సలకి. ఆ యాంగిల్ తో మేబీ వేరే కనిపిస్తుంది. నా కళ్ళతో చూడండి. సూపర్. ట్రైలర్ అయితే చాలా బాగుంది, టీజర్ కూడా చాలా బాగుంది. థాంక్యూ వెరీ మచ్. అంటే నీలో ఎప్పుడుంది అది ఆ నవ్వించటం, ఆ చిన్న అవి ఉంటాయి కదా ఆర్టిస్టులకి, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో చేస్తాం కదా కొన్ని కామెడీ, అదైతే అసలు మిస్ అవ్వాల.
అంటే అది రెగ్యులర్ గా రియల్ లైఫ్ లో అలా ఉంటావనా, లేదంటే సినిమా గురించి కథ గురించి పరకాయ ప్రవేశం చేసి అంటే నాకు బాగా క్లోజ్ వాళ్ళతో అలా అంటే కొంచెం ఓపెన్ అప్ అవుతాయి, లేదంటే కొంచెం మామూలుగానే రిజర్వ్గా ఉంటాయి. బట్ సినిమా నాకు యాక్చువల్లీ షూట్ చేస్తున్నప్పుడు కూడా నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇస్తుంది. ఓకే. సో ఎప్పుడైనా సరే ఎంటర్టైన్మెంట్ సినిమా రియల్ లైఫ్ లో అయినా ఎలాగైనా ఎంటర్టైన్మెంట్ ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఓకే. సో వాట్ కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్? ఎనీథింగ్. ఓకే. ఎనీథింగ్ దట్ ఇస్ ఎంటర్టైన్మెంట్. అంటే కొంచెం నవ్వుకుంటా హాయిగా మనశాంతిగా ప్రశాంతంగా ఉంటే ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఎందుకంటే మనకి ఎలాగో ఉండాల్సిన చాలా టెన్షన్లు, వర్క్ ప్రెషర్లు, ఇవి అవి స్ట్రెస్ అని ఎప్పుడు ఉండేవి. సో మధ్యలో సినిమా చూసినప్పుడన్నా లేకపోతే నలుగురితో కూర్చున్నా సరే హ్యాపీగా సరదాగా మాట్లాడుకున్నాం, ఆర్ సంథింగ్ దట్ విల్ ఎంగేజ్ యూ, డిస్కషన్ కానీ టాపిక్ అనేది దట్ విల్ ఎంగేజ్ మీ. బట్ నాకు ఎంటర్టైన్మెంట్ ఇస్ ఆల్వేస్ గుడ్. ఎస్పెషల్లీ సినిమాలు అంటే మనకు చాలా సినిమాలు చూస్తుంటాం, బట్ ఎంటర్టైన్మెంట్ ఐ ఆల్వేస్ లవ్. చేసేటప్పుడు ఎంజాయ్ చేస్తాం, బికాజ్ ఇట్స్ నాట్ జస్ట్ వన్ పర్సన్, చాలా మంది యాక్టర్స్తో కలిసి అండ్ అందులోని మంచి మంచి యాక్టర్స్ మనకి బాగా పరిచయం ఉన్న వాళ్ళు అండ్ చాలా పెద్ద యాక్టర్స్ అయితే ఇంకా బాగుంటుంది, హ్యాపీగా ఎంజాయ్ చేస్తే చేయొచ్చు. ఆల్మోస్ట్ నీ సినిమాలో అందరూ బ్యాటింగ్ అందరూ ఉన్నారు కదా? అందరూ ఫస్ట్ నుంచి కూడా కమెడియన్స్, లెజెండరీ కమెడియన్స్. లక్కీగా నిజంగానే లక్కీగానే కుదిరింది అలా. దట్స్ రాజేంద్ర ప్రసాద్ గారితో చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే యూస్ టు ఎంజాయ్ లాట్. ఒకటి ఏంటంటే ఇప్పుడు అలాంటి వాళ్ళతో చేసినప్పుడు చాలా నేర్చుకుంటాము, అండ్ నేర్చుకుంటూ కూడా చాలా ఎంజాయ్ చేస్తాం. ఓకే. బట్ ఇప్పుడు 20-22 సినిమాలు తీసావు కదా, బట్ రియల్ లైఫ్ లో మనకు కూడా కొన్ని నచ్చినవి ఉంటాయి. రియల్ లైఫ్ అంటే తప్పదు చెయ్యాలి, ఏదో డబ్బు కోసమో లేకపోతే ఖాళీగా ఉంటున్నాము, ఖాళీగా ఉండకూడదు, మన పని అయిపోయిందని బయట అనుకోకూడదు అనే దానికోసం చేస్తుంటాం. నీకు సాటిస్ఫాక్షన్ గా చేసిన రోల్స్ అనేవి కొన్ని ఉంటాయి. ఒక 2-3 సినిమాలు అంటే నీ లైఫ్ లో ఉయ్యాల జంపాల కాకుండా అంటే హానెస్ట్గా చెప్పాలంటే చేసేటప్పుడు ఏదైనా సరే ఖచ్చితంగా బాగా నచ్చి ఖచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుందని ఉద్దేశంతోనే చేస్తాం. మనకు కొన్ని ఏంటంటే చేసేటప్పుడు కొన్నిసార్లు వీల్ గెట్ క్యారీడ్ అవే. సో అయిపోయిన తర్వాత దాన్ని వీళ్ళు వెనక్కి తిరిగి చూస్తే అంటే ఎక్కడెక్కడ పొరపాట్లు జరిగాయి అనుకుంటాం, కొన్ని చేసేటప్పుడు అనుకుంటాం, కొన్ని కరెక్ట్గా అనుకున్నట్టు వస్తాయి అండ్ జనాలు కూడా అనుకున్నట్టు రిసీవ్ చేసుకుంటారు. సో బట్ చాలా వరకు అయితే ఆబ్వియస్లీ బాగా నచ్చి ప్రేమించే చేస్తాం సినిమా ఎప్పుడు కూడా. ఓకే. సో అందులోని బాగా స్టాండ్ అవుట్, నాకు బాగా సాటిస్ఫాక్షన్ స్టాండ్ అవుట్ అయ్యేవి అంటే ఒక్కటే పిక్ చేయడం కష్టం, దే ఆర్ క్వైట్ ఎ ఫ్యూ. బట్ కుమారి అగైన్ అందులో ఏంటంటే పర్ఫామ్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరికింది. అండ్ అంటే అలా అని చెప్పి ఎక్కడా కూడా డల్గా అలాగే ఉండకుండా కూడా పర్ఫామ్ చేయడం ఎక్కువ స్కోప్ దొరుకుతూ ఉన్నది కుమారి 21 ఒకటి. అండ్ సినిమా చూపిస్తున్నా మై ఫస్ట్ 3 ఫిల్మ్స్, సినిమా చూపిస్తున్నా కూడా అంతే, ఐ కెన్ బీ హైపర్ ఎంత అంటే అంత, అది కంప్లీట్ ఓవర్ ద టాప్ ఉండొచ్చు అందులో, ఎక్కడా కూడా ఎక్కడ సెటిల్గా ఉండాలి అనేది ఉండదు, అక్కడ తులితూనే ఉండాలి సినిమా అంతా. సో అదొక ఎక్స్ట్రీమ్, ఇదొక ఎక్స్ట్రీమ్. ఓకే. గుర్తుందా సాంగ్స్? ఇప్పుడు కూడా సినిమా చూపిస్తామా? సాంగ్స్ గుర్తున్నాయి. రావు రమేష్ గారితో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మొత్తం. నేను ప్రసన్న ఐ స్టిల్ రిమెంబర్ రాత్రిపూట్ల ఇక్కడ మన ఫిల్మ్ నగర్ దగ్గర కేవీఆర్ పార్క్ గోడ మీద కూర్చొని డైలాగ్ అలా ఉంటే బాగుంటాయి ఏంటంటే డిస్కస్ చేసుకుంటూ ఏదో ప్రాక్టీస్ చేసుకుంటూ. ప్రసన్న ఏంటంటే అప్పుడు సీన్ పేపర్ రాయమంటే పుస్తకాలు రాసేవాడు, నేను మాట్లాడుతూనే ఉంటాను సినిమా అంతా. సో డైలాగ్ ఎలా ఉందా, ఎలా ఉంటే బాగుంటుంది ఇక్కడ కేవీఆర్ పార్క్ లోని కూర్చొని. సో ఐ రిమెంబర్ ద హోల్ జర్నీ ఆఫ్ దట్ ఫిల్మ్ ఐ రిమెంబర్. ఓకే. ఓకే. అంటే ప్రతి హీరోకి హిట్లు ప్లాప్లు కామన్, బట్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోడికి హిట్ ప్లాప్లు అనేది ఒకలాగా ఉంటుంది, ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కానీ లేకపోతే ఇండస్ట్రీ రిసీవ్ చేసుకోవడం కానీ. బట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చిన వాడికి హిట్స్ ఉన్నప్పుడు అయితే అంత బాగుంటుంది, ప్లాప్లు ఉన్నప్పుడు అయితే ఎవడు దేకడు అనే మాట ఒకటి ఉంటుంది ఇక్కడ. ఆ టైంలో బాగా లో ఉంటావా లేకపోతే ఇంటరాక్ట్ అవుతూ ఉంటావా పీపుల్తో? నేను జనరల్లీ ఇంటరాక్ట్ అవ్వడం చాలా తక్కువ. నేను నాకంటే వర్క్ ఉంటే తప్ప, వర్క్ లేకపోతే ఇంట్లో కూర్చొని ఐదర్ రైట్, రీడ్ ఆర్ వాచ్ సంథింగ్. ఓకే. సో జనరల్గా ఇంటరాక్ట్ అవ్వడం చాలా తక్కువ. అండ్ నేను నాకు ఏదైనా ఎక్సైటింగ్ అనిపించి నాకు నచ్చిందంటే జస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాను. అంత ముందుకి ఎప్పుడు అంత ఆలోచించలేదు కూడా, బయట చుట్టూ ఏంటి నిజంగా ఎప్పుడు ఆలోచించలేదు నేను. ఓకే. అసలు దేని కూడా పెద్దగా ఎనీథింగ్ దట్ ఇస్ అవుట్ ఆఫ్ మై రేడర్ ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. బట్ రాసి ఇప్పుడు ప్రమోషన్స్ రాస్తూ అన్ని చోట్ల అన్ని ప్లేసెస్కి వెళ్తున్నావు కాబట్టి అందరూ అమ్మాయి మీద ఫోకస్ ఎక్కువ పెడతారు, ఇప్పుడు రాజు మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు అని అనిపించిన ఇంటర్వ్యూస్ కూడా ఉండే ఉంటాయి కదా నీకు? ఇదే ఇంటర్వ్యూ ఇప్పుడు అన్ని ఇంటర్వ్యూస్ నా మీద కూడా చాలా ఫోకస్ చేశారు.
మీ మీద అంటే మిమ్మల్ని ఫోకస్ చేయమంటుంది ఇప్పుడు. ఈక్వల్ గానే ఫోకస్ చేశారు. ఓకే, అంటే బట్ అఫ్ కోర్స్ హీ హెస్ వర్క్డ్ మోర్. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎంత మూవీస్ చేశారు అండ్ హిట్స్ ఇచ్చారు. ఓకే, హీ ఈస్ సో ఫేమస్. ఆఫ్ కోర్స్ దే విల్ హ్యావ్ మోర్ క్వశ్చన్స్ ఫర్ హిమ్. ఓకే, ఎలా మీరు ఏమని పిలుస్తారు రాజ్ని? అన్నయ్య అంటారా లేకపోతే? అన్నయ్య ఎందుకు అంట? అన్నయ్య ఎందుకు అంట? హీ ఈస్ ద వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. రాజ్ పిలుస్తా, రాజ్ అని పిలుస్తా. అంటే ఓకే, అది ఓకే, బట్ ఆఫ్ స్క్రీన్ అనిపిస్తుంది కదా ఒక మనిషిని చూసినప్పుడు. మంచి పర్సన్, చాలా మంచోడు, చాలా మంచి, వెరీ కేరింగ్ పర్సన్, వెరీ రెస్పెక్ట్ఫుల్ పర్సన్, వెరీ కైండ్ హార్టెడ్ పర్సన్. ఆ ఫీలింగ్స్ ఉన్నాయి. వెరీ కేరింగ్, వెరీ కేర్, అందరి కోసం. ఓకే, అందరు కేర్ తీసుకుంటారు. పెళ్ళయిందా రాసి? నాకు అవ్వలేదు. ఓకే, హైదరాబాద్ అబ్బాయిని చేసుకుందాం అనుకుంటున్నా. హైదరాబాద్ అబ్బాయి కావాలి, మంచి దొరికితే. రాజు నీకు పెళ్లి కాలేదు కదా? నాకు ఓకే, హైదరాబాద్ అబ్బాయి. నేను వైజాగ్ అబ్బాయి సార్. వైజాగ్ అండి, వైజాగ్ పుట్టి పెరిగాను సార్, అక్కడే చదువుకున్నాం అండి మేము. మైగ్రేట్ హైదరాబాద్ ఉండాలి పక్కా. అదేదో కాదు, ఏదో ఒక సీజన్ లో ఆస్ట్రేలియా నుంచి పక్షులు మైగ్రేట్ అయ్యి కృష్ణానదిలోకి వస్తాయంట, అలాగే హైదరాబాద్ కావాలి. ఆధార్ కార్డ్ చూసి పెళ్లి చేసుకుంటారా? చూసి చేస్తాను. దాన్నే ఉంది, PDF మార్చేస్తాం మేము. అయ్యో, బ్రెజిలియన్ చేసేకండి. అంత డెస్పిరేషన్ లేదు ఇక్కడ, అంత డెస్పరేట్ లేదు రాజ్. సెటిల్ అంతా ఇలానే ఉంటారా? కామెడీగా చాలా. దిస్ ఇస్ 10%. అంతేనా? చాలా చాలా కామెడీ. ఓకే, ఫుల్ కామెడీ. వాట్ కైండ్ ఆఫ్ కామెడీ? ఎనీ కైండ్ ఆఫ్ కామెడీ ఉంటుంది. ఒక్కటి చెప్పొచ్చు కదా. జోక్స్ ఎలా, జోక్స్ గుర్తులేదు కానీ నేను చాలా ర్యాక్ చేస్తాను రాజ్. ఓకే, ఇప్పుడు రాజ్ కూడా స్టార్ట్ చేస్తారు ర్యాక్ చేయడానికి. ఎలా చేస్తారు ఒక్కసారి? ఇలానే జస్ట్ టామ్ అండ్ జెర్రీ లాగా మొత్తం షూట్ లో. తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నారు అసలు. నాకు ఇష్టమే, లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇష్టమే. ఓకే, మూవీ చేసిన టైంలో జస్ట్ డైలాగ్ టు డైలాగ్ ఇఫ్ యూ స్పీక్, వాట్ ఇఫ్ సమ్వన్ గివ్స్ యూ సమ్ ర్యాండమ్ లైన్, ఎస్పెషలీ మన మూవీలో అజయ్ ఘోష్ గారు స్పెషలీ ఏదైనా చేంజ్ చేస్తారు, ఆన్ స్పాట్లో ఇంప్రొవైజ్ చేస్తారు. లాంగ్వేజ్ తెలియకపోతే ఎక్స్ప్రెషన్ ఎలా వస్తుంది? అవును. అండ్ నాకు మోర్ దెన్ దిస్ నాకు గాసిప్స్ లో చాలా ఇష్టం. గాసిప్స్ లో చాలా ఇష్టం. అన్ని గాసిప్స్ తెలియాలి, అందరూ నా గురించి ఏం మాట్లాడుతున్నారు, సెట్స్ లో ఏం మాట్లాడుతున్నారు. కొన్ని సార్లు అమ్మాయిలకి, నార్త్ ఇండియన్ అమ్మాయిలకి అంతా తెలుగు రాదు కదా, సో తెలుగులో ఏదైనా చెప్తారు, ఇందులో అమ్మ రండి తెలుగులో ఆ అమ్మాయి ఇక్కడ అమ్మాయి ఇక్కడ. సో అది కూడా వన్ మోర్ రీజన్ ఐ వాంటెడ్ టు లెర్న్, సో దట్ ఎవ్రీవన్ టాక్స్ నైస్లీ టు మీ. ఓకే, మీ గురించి మీరు విన్న గాసిప్ ఏంటి? నా గురించి నేను చాలా సీక్రెటివ్ పర్సన్, ఏంది బయటికి రాదు. గాసిప్ కూడా సీక్రెట్ అంటే కాదు, నా గురించి ఏం లేదు, ఎందుకంటే ఏం బయటికి రాలేదు ఇప్పటి వరకు. ఓకే, రాజ్ గురించి చాలా గాసిప్ చేశాను నేను. ఏది ఒకటి రెండు చెప్పండి. he doesn't know how to use Instagram, he doesn't know how to use the phone properly, he doesn't know how to use any apps, map కూడా. అది గాసిప్ అంటే హాఫ్ ట్రూత్, అది యాక్చువల్లీ ట్రూత్. అది నిజంగానే యాక్చువల్లీ నిజం చెప్తున్నా, తనకి మ్యాప్స్ ఓపెన్ ఎలా చేయాలి రాదు, ఇన్స్టాగ్రామ్ కొలాబ్ పోస్ట్ ఎలా చేయాలి రాదు, ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఎలా పోస్ట్ చేయాలి రాదు. నేను చెప్తున్నా, రాజ్ వై డోంట్ యూ యూజ్ ఇన్స్టాగ్రామ్, పోస్ట్ సమ్ నైస్ పిక్చర్స్ ఆఫ్ యువర్స్. ఐ డోంట్ వాంట్ టు డూ ఇట్. ఇది నిజమే యాక్చువల్లీ. అంటే స్టోరీ పెట్టవచ్చు, మొన్నటి దాకా స్టోరీ పెట్టవచ్చు, ఒక స్టోరీ పెట్టిన తర్వాత రెండో స్టోరీ ఎలా పెట్టాలో వచ్చేది కాదు. ఓకే, ప్లస్ సింబల్ పోద్ది అక్కడ, ఇప్పుడు ఏం చేస్తాం? సో తర్వాత నాకు చెప్పారు, లేదు లాంగ్ క్లిక్ చేస్తే ఓపెన్ అవుద్ది, అప్పుడు పెట్టచ్చు అని చెప్పి. నాకు ఒక రోజు కాల్ చేసి, రాశి ఫ్రీ ఉన్నావా? ఐఎమ్ థింకింగ్ మేబీ హీ ఈస్ గోయింగ్ త్రూ సంథింగ్, హీ వాంట్స్ టు టాక్ టు మీ. ఆ టైంలో కూడా కొంచెం ఆ టైం బాగాలేదు. ఆ టైం కాల్ చేసి, ఇన్స్టా కొలాబ్ ఎలా పోస్ట్ చేయాలి, ఇన్వైట్ ఎలా చేయాలి, for this you called me. నిజంగా రాదు. Google is easier, but no you know everything, na tell me. సో ఇలా ఆ క్వశ్చన్స్ అడుగుతారు. హిస్ మైండ్ యు ఆర్ ద గూగుల్. లేదు, దీనికి కూడా నేను చెప్పాను, నేను గూగుల్ చేయొచ్చు, బట్ గూగుల్ డజంట్ నో హౌ డమ్ ఐ యామ్. సో గూగుల్ నాకు ఏంటంటే పై స్టెప్పులు చెప్తుంది, ఆ స్టెప్ 1 స్టెప్ 2 ఎలా వెళ్ళాలని చెప్పి మళ్ళీ గూగుల్ చేయాలి నేను. ఓకే, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి క్లియర్ గా చెప్తుంది. ఇది అంటే ఎలా అంటే నీ ఫింగర్ తీసుకుని స్క్రీన్ మీద పెట్టి స్క్రోల్ చేయ దగ్గర నుంచి ఇంత అమాయకుడు రాదు అసలు. అలాగే నాకు రాదు, అలవాట్లేదు, నాకు అలవాట్లేదు సోషల్ మీడియా. అది పెద్ద మొబైల్ వాడుతున్నావు? యాపిల్. మొబైల్ ఓకే. ఇన్స్టాలో ఓల్డ్ స్కూల్,
ఇన్స్టాలో మెసేజెస్ వస్తాయి, దానికన్నా రిప్లై ఇస్తుంటావా? తక్కువ, చాలా తక్కువ. ఎన్ని లవ్ సింబల్ ఉంటాయి? ఇది చెప్తా కరెక్ట్ గా 3-4 days బ్యాక్ ఇప్పుడు అనుకుంటా ఇన్స్టా ఈ మధ్య కొంచెం యాక్టివ్ గా ఉండడానికి ట్రై చేద్దాం, నేర్చుకుందాం అని చెప్పి ఐ వాజ్ ట్రయింగ్. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసా, పైన మెసేజ్లు కనబడతలా, లవ్ సింబల్ ఉంది అక్కడ. ఇప్పుడు మెసేజ్లు ఎక్కడ ఉన్నాయి అర్థం కాలేదు. వచ్చింది కదా అప్డేట్, రోజంతా కుస్తీ పడ్డా నేను. లేట్ ఐ కేమ్ టు నో. పాపం ఈ లెర్న్ సో మచ్. ఇన్స్టాగ్రామ్ ప్లేస్ చేంజ్ చేసేసారు, అక్కడ నుంచి ఇక్కడ వచ్చింది. నాట్ ఈవెన్ కిడింగ్. పాపం ఇన్స్టా మెసేజ్ చేసే వాళ్ళకి రాజు రిప్లై లేదు, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు వచ్చింది నాకు, ఇప్పుడు నాకు వచ్చు. ఇంటికి వెళ్ళండి, అడ్రస్ నాకు ముందు కూడా మెసేజెస్ చెక్ చేసేవాడిని, అప్పుడప్పుడు చెక్ చేసేవాడిని. అది అప్డేట్ చేసాడని తెలియదు కదా నాకు, చెప్పి చేయాలి కదా అప్డేట్. సార్ మీకు ఎలా చెప్పి చేస్తారు? నాకేం తెలుసు, చూసాడు కనబడతలా ఎక్కడ ఉన్నాయి మెసేజ్లు. ఇప్పుడు మీ ఇద్దరు ఒక సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయారు. ఓకే, మంచి ఫ్రెండ్షిప్. అది నేను కూడా అదే చెప్తున్నా. అదే మంచి ఫ్రెండ్షిప్, మంచి ఫ్రెండ్స్. లైక్ ఈవెన్ ఆఫ్ స్క్రీన్ ఆర్ ఇంటర్వ్యూ తర్వాత, ప్రమోషన్ తర్వాత, పర్సనల్ లైఫ్ లో కూడా ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. బిఫోర్ చేసిన మూవీస్ హీరోస్ తో అంతగా కనెక్ట్ అవ్వలేకపోయారా మీరు? ఓన్లీ రాజ్తోనే అంత కనెక్ట్ అయిపోయారు అంటే? రాజ్తో చాలా కనెక్ట్ అయిపోయాను. ఈవెన్ శివ ఈస్ వెరీ గుడ్ ఫ్రెండ్. ఓకే. ఈవెన్ శివ అండ్ రాజ్ ఆల్సో బికేమ్ ఫ్రెండ్ ఆన్ మై బర్త్డే. ఓకే ఓకే ఓకే. ఎక్కువ హైదరాబాద్ లోనే ఉంటారు మీరు? హైదరాబాద్ అండ్ ముంబై. ముంబై. హైదరాబాద్ లో ఎక్కడ ఉంటారు? అడ్రస్ చెప్పాలా? హార్ట్ లో ఉంటా. ఎవరు హార్ట్ లో? హైదరాబాద్ అబ్బాయిలు హార్ట్ లో ఉంటా. మాకు ఒక డైమండ్ హౌస్ తెలుసు, హార్ట్ హౌస్ ఎక్కడ? అది సీక్రెట్, చెప్పకూడదు. నైస్. అది కూడా కొత్తగా ఏముందంటే రాజ్ నువ్వే కన్స్ట్రక్షన్ చేసి నా కోసం ఎందుకు చేస్తారు? రాజ్ నా కోసం ఎందుకు చేస్తారు? అదే ఫ్రెండ్ కాబట్టి. ఫ్రెండ్ కోసం కూడా చేయొచ్చా? సరే నెక్స్ట్. మీకోసం కట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. నాకు సంబంధం లేదు, ఇది లాస్ట్ రాజ్. కట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారంట. చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నీకున్నారు ఫ్యాన్స్ బాగా. బట్ ఆమె కోసం అయితే బిల్డింగ్లు అన్ని కట్టేస్తారు, అంత ఫ్యాన్స్ ఉన్నారు. ఒక అబ్బాయి ఉన్నారు, ఆ అబ్బాయి 6-7 months నుంచి ఎవ్రీడే మెసేజ్ పెడతారు. ఎవ్రీడే ఆ మెసేజ్ లో మార్నింగ్ నుంచి నైట్ వరకు తన లైఫ్ లో ఏం జరిగింది అని డిస్కస్ చేస్తారు. వాళ్ళతో వాళ్ళు డిస్కస్ చేస్తారు, తనతో తన డిస్కస్ చేస్తారు. కానీ డీటెయిల్ చాలా ఉంటది. నేను ఈ రోజు ఈ తిన్నాను, ఈ రోజు ఇది అయింది, అది అయింది. హీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ ఆల్సో, హీ విల్ షేర్. నేను వన్ డే ఐ పోస్టెడ్, అరే ఐఎమ్ సిక్, కోల్డ్ అండ్ కాఫ్, సంథింగ్ లైక్ దట్, ఫీవర్ వచ్చింది అని. ఇంత పెద్ద మెసేజ్, ప్రిస్క్రిప్షన్, మెడిసిన్, ఫొటోస్ అన్నీ పంపించారు. ఓకే. అండ్ ఒక ఫోటోలో నా ఫుట్ లో నెయిల్ పెయింట్ లేదు అని పంపించారు. ఈమెకి అంత డీప్ ఫ్యాన్స్ ఉంటారు, అంత డీటెయిల్ లో. ఇఫ్ ఐ గాట్ అ కట్ ఆల్సో, సమ్ ఫోటోలో చూసిన తర్వాత నీ కట్ వచ్చింది, ఆ కట్ లో ఇది పెట్టు, అది పెట్టు, డాక్టర్ కి వెళ్ళు, నువ్వు ఎందుకు మంచిగా కేర్ తీసుకోలేదు. ఓకే. 6 months నుంచి ఎవ్రీడే. ఓకే. చూపించా కదా. బాగుంటాడా? నాకు తెలీదు, చూడలేదు. మెసేజెస్ మాత్రం చూస్తారు. ఎవ్రీడే ఇఫ్ సమ్వన్ డస్, సమ్ డే ఇట్ విల్ గెట్ మై అటెన్షన్. ఓకే. చాలా మంది అలా ఉంటారు. బ్లడ్ తో లెటర్స్ రాసే వాళ్ళు. అబ్బౌద్దు అంటే లెటర్స్ రాసే అలవాటు పోయింది కదా, అందుకే ఇప్పుడు స్కూల్లో అయిపోయింది కదా, బ్లడ్ వచ్చేలాగా డిఎంఎల్ రాస్తున్నారు అన్నమాట. ఓకే ఓకే. బట్ ఇప్పుడు రాజ్ నేచర్ ఏంటంటే ఫ్రెండ్లీగా ఉండటం, చాలా జోవియల్ గా ఉండటం. బట్ ఈ ఫ్రెండ్లీ నేచర్ ని, ఈ జోవియల్ గా ఉండేదాన్ని, ఈ నవ్వుకునేదాన్ని, కేకలో పక్కపక్కలో వీటిని బయట వేరేలాగా చూపించడం జరిగింది తన లైఫ్ లో. ఇప్పుడు మీరే అన్నారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అని. అంటే రాజ్ హీరో కాదు, ఏ యాక్టర్ కైనా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో ఎవడో ఉంటారు. ఇక్కడ గాడ్ ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఎవడో ఒకడు ఫ్రెండ్ త్రూనే మనం ఇండస్ట్రీ లోపలికి వెళ్ళాలి. లేకపోతే మనకు షెల్టర్ కావాలంటే ఏదైనా ఫ్రెండ్ ఇంట్లోనో, లేకపోతే లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కావచ్చు, ఉండాలి. అలాంటి టైంలో బాగా పీక్ వెళ్ళినప్పుడు ఏంటంటే కొంతమందికి ఏమో అంత దూరం వెళ్ళిన తర్వాత మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్లో. బట్ నువ్వు ఒక స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా అమాంతం కిందకు వచ్చి పడినట్టు అనిపించలేదు నీ లైఫ్లో మొన్న జరిగినప్పుడు నిజంగా? అదే అదృష్టం ఏంటంటే స్ప్రింగ్ అండి, తొక్కుతాను తిరుగుతాను. కానీ ఫస్ట్ భయపడ్డావు కదా నిజంగా? ఐ వాస్ షుక్. ఏం జరిగింది అర్థం కాదు ఫస్ట్ నాకు. సో తర్వాత ఐ వాస్ లైక్ ఐ జస్ట్ ఫోకస్ ఆన్ మై వర్క్, పని చేసుకున్నా. నాకు అది ఒకటే వచ్చు, పని ఒకటే వచ్చు. ఓకే. సో అంత ఫస్ట్ ఇనిషియల్లీ ఆడియన్స్ కి అసలు ఏం జరిగింది అనేది ఇనిషియల్లీ ఐ వాస్ షోక్, ఐ వాస్ డిస్టర్బ్డ్, ఐ వాస్ వెరీ డిస్టర్బ్డ్. తర్వాత ఇట్ టుక్ అ వైల్. ఆ తర్వాత కొంచెం ఐ మేడ్ మై సెల్ఫ్ కంపోజ్డ్ అండ్
పని చేసుకుందాం. ఎక్కువ చెప్పా కదా, నా రాడార్ దాటి వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఇట్స్ అన్నెసరీ టు మీ. నేను పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటా. సో ఫోకస్ ఆన్ వర్క్ ఓన్లీ. డిప్రెషన్ లోకి వెళ్ళావు కదా, సూసైడ్ కూడా చేసుకోవాలన్నా సూసైడే అలాంటివి జరగలేదు. అలాంటి థాట్స్ వచ్చాయని చెప్పేసి ఏం లేదు నాకు. డిప్రెషన్ అండ్ ఎవ్రీథింగ్ వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ ఇన్ మై లైఫ్. దట్ ఐ వెంట్ త్రూ దట్ స్టేజ్ quite a while back. ఇప్పుడు it was depression. I was disturbed a lot. డిప్రెషన్ అంటే మనం చాలా సింపుల్ గా మనకు 4 రోజులు బాధపడ్డాం అంటే దాని డిప్రెషన్ అనేస్తాం. డిప్రెషన్ ఇస్ నాట్ సచ్ అ స్మాల్ వర్డ్ టు యూస్ దట్ ఈజీలీ, బికాస్ ఐ ఫేస్డ్ ఇట్. నాకు తెలుసు. సో దట్ వాస్ నాట్ డిప్రెషన్, దట్ వాస్ ఐ వాస్ డిస్టర్బ్డ్ అంతే. చాలా డిప్రెషన్ అనేది ఇట్స్ హ్యూజ్ థింగ్. బీన్ దేర్ ఐవ్ సీన్ ఇట్. సో దాన్ని అంత ఈజీగా వాడేయకూడదు ఆ పదాన్ని. ఆ టైంలో ఎవరు సపోర్ట్ లేదు కదా నీకు? నిజంగా చెప్పు. I'm sure there are quite a few people who supported me. ఎవరు? I don't know, I'm thinking there might be. కాల్స్, ఫోన్స్, మెసేజెస్ లో ఐఎమ్ విత్ యూ, డోంట్ వర్రీ. నేను చెప్తాను మరి, ఈ రోజు దాకా న్యూస్ కానీ ఏది కానీ ఏం చూడలేదు. అంటే లైక్ ఐ టోల్డ్ యూ, ద మోర్ యూ కన్జ్యూమ్ ద మోర్ యూ గెట్ అఫెక్టెడ్. ఐ డిసైడెడ్ ఐడ్ రాదర్ నాట్. కూర్చొని మన సినిమాలు చూసుకుందాం, పని చేసుకుందాం. వాట్ ఎవర్ మై వర్క్ ఇస్, ఐల్ డూ దట్. ఐల్ ఫోకస్ ఆన్ దట్. ఓకే. బట్ లైఫ్ లో ఒక 20 సినిమాలు తీసిన ఒక హీరోకి ఇంత పెద్ద మచ్చబడింది అంటే అంత ఈజీగా తుడిచేస్తే తుడిచిపోయేది కాదు కదా. అది డెఫినెట్ గా ఉంటుంది. అది ఉంటదంటే పోయేటప్పుడు అదే పోద్దండి. ఏం చేస్తాం? ఇప్పుడు నేను మచ్చ వేసుకుంటే అరే మచ్చ వేసేసుకున్నాను అనుకోవచ్చు. ఎవరు వేసిన తర్వాత ఏం చేస్తాం? కడుక్కోవడానికి ప్రయత్నిస్తాం. ఎప్పుడు పోతే అప్పుడు పోతుంది. ఎంత ఆలోచిస్తే ఆర్ మనం దాన్ని ఎంత కన్జ్యూమ్ చేస్తే అంత ఎఫెక్ట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఎఫెక్టెడ్ బై దట్. మన ఎఫెక్ట్ అయితే ఏంటంటే మన వల్ల పక్క వాళ్ళకి కూడా అదే ఎనర్జీ వస్తూ ఉంటుంది బయటికి. మనము అదోలాగుండి పక్క వాళ్ళని అదోలా ఉంచి వి ఫైన్, మన పని ఏంటి ఇది, ప్రశాంతంగా ఉన్నాం, పని చేసుకున్నాం అంతే. అంతకంటే ఎక్కువ ఆలోచించి పొరపాటు చేసుకొని మనం చేసే పనులు సరిగ్గా చేయలేక అంత కరెక్ట్ కాదు. ఓకే. ఎందుకు ఆ టైంలో ఎవరు ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేదు? అంటే ఇప్పుడు అదే అంటున్నా కదా, ఫోన్ లిఫ్ట్ చేయలేదు. సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఐ డోంట్ వాంట్. ఏం చెప్పాలి? నేను కూడా కాల్ చేశాను. I just don't want to answer. I chose not to. వద్దు అని. I don't want to. చెప్పే కదా, the less I think about it the better. అందుకే I just kept it కంప్లీట్ గా పక్కన పెట్టేసి I only okay ఇప్పుడు ఏంటి, I want to write something, I'm writing something. If I want to watch something, I'm watching something. నెక్స్ట్ ఓకే చేసే ఉన్నాయి, ఓకే ఏం చేస్తున్నాను, ఓకే ఏమైనా స్క్రిప్ట్స్ ఉన్నా అలా వింటా. ఓన్లీ అక్కడ దాకే పెట్టుకున్నాను. I have a great set of friends, great family. They were always there for me, so I'm good. ఫ్యామిలీ అన్నావు కాబట్టి నీకు జరిగినప్పుడు నువ్వు అసలు అంతగా బాధపడలేదు, లైట్ తీసుకున్నాను, డిప్రెస్ అవ్వలేదు, నేను డిస్టర్బ్ అయ్యాను. బట్ మీ అమ్మ నాన్న ఇంట్లో డిస్టర్బ్ అయ్యావా? మొత్తం టైంలోని నాకు అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏమీ తెలియదు. ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. లేవు అప్పుడు? లేను, ఐ వాజ్ షూటింగ్ ఇన్ చెన్నై. తమిళ సినిమా చేస్తున్నాను, సినిమా షూటింగ్ నాకు తెలిసింది. అగైన్ సేమ్ థింగ్, ఎక్కువ ఇస్తే అన్న సరిగ్గా షూటింగ్ చేసుకోలేను. కానీ అమ్మ నాన్న కన్నా ఎక్కువ కదా షూటింగ్ అసలు కాదు. నౌ దట్ ఇస్ ది సిచువేషన్ ఇస్ దట్. అందుకే నా ఇంటి బయట కూర్చొని నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ కంట్రోల్ చేసుకోలేకపోయారు చాలా మంది. నా బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ అక్కడే ఉన్నారు. నాకు ఇప్పటికే అదే అంటాడు మా ఫ్రెండ్స్ ఎవరన్నా సరే, పని సరిగ్గా చేసుకుంటున్నావా లేదా? చేస్తున్నాను, ఓకే డన్. అదొకటే క్వశ్చన్ ఉంటుంది. సో ఇప్పుడు నేను అక్కడి నుంచి పరిగెట్టుకుని షూటింగ్ మధ్యలో వదిలేసి రాలేను. అండ్ ఐ డిడెంట్ నో వాట్ వాస్ హ్యాపెనింగ్. అన్నాడు నేను చూసుకుంటాను, నువ్వు మూసుకొని షూటింగ్ సరిగ్గా చేసుకో అన్నాడు. సరే ఓకే. సో ఆ తర్వాత వచ్చిన తర్వాత ఎందుకు ప్రశాంతంగా తీసుకోవచ్చు కదా. అమ్మ నాన్న హ్యాపీ ఎప్పుడు? వాళ్ళు ఎప్పుడు హ్యాపీ, దే ఆర్ ఫైన్, వాళ్ళు హ్యాపీ. ఓకే. ఎందుకు ఇల్లు ఫైనల్ గా వచ్చిందా లేకపోతే ఇల్లు పోయిందా? మా వాళ్ళకి తెలుసండి, నేను అసలు పట్టించుకోవట్లేదు. నేను చెప్పాను కదా నాది ఒకటే ఫోకస్, ఇంక వేరే ఇటు అటు నా రాడార్కి సంబంధం లేని ఏవి కూడా పట్టించుకోవట్లేదు. ఫైనాన్షియల్ థింగ్స్ నువ్వేం పట్టించుకోవా? చాలా తక్కువ. ఎవరు పట్టించుకుంటారు? నా చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ నా సిఏ కూడానే. సో తనే చూసుకుంటాడు. హీ టేక్స్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇన్సూరెన్స్లు ఏమైనా చేయాలన్నా ఏదన్నా ఎవ్రీథింగ్, ట్యాక్స్లు మొత్తం అంతా కూడా తనే చూసుకుంటాడు. సో నాకు ఖర్చులు కూడా చాలా తక్కువ ఉంటాయి. కనీసం నీకు వచ్చిన రెమ్యునరేషన్ తో ఎక్కడెక్కడ కొనుక్కున్నావో తెలుసా? అదన్నా అది కూడా తెలియదా? కొనుక్కునో పెద్ద లేవండి. అదే ఏదున్నా కొనుక్కునో తక్కువే, ఒకటైనా రెండైనా అది తెలుసు నాకు. అది కూడా అంటే తనే చెప్తాడు నాకు ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అంటే కొనుక్కోవడం ల్యాండ్లు ఇవి అవి కొనుక్కోవడం కాదు, కానీ మామూలుగా అంటే ఒక ఆర్డీలు కట్టాలన్నా ఏదన్నా ఎనీథింగ్ ఈ విల్ ఓన్లీ సజెస్ట్ మీ. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ కమర్షియల్స్. నాకు అస్సలు
మినిమం ఐడియా ఉండదు. ట్యాక్స్లు కూడా నాకు అసలు తెలియదు ఏంటి ఎలాగా, మొత్తం తనే చూసుకుంటాడు. ఆడే నాకు ఫోన్ చేస్తాడు టైంకి, ట్యాక్స్లు కట్టాలి బాబు, ఇలా కట్టాలి అలా కట్టాలి, ఓకే డన్ కట్టేస్తాను అంటాడు, ఓకే డన్ కట్టేసి. ఓకే. సో అంతవరకు తనే చూసుకుంటాడు మొత్తం. అంతే. కలిసి ఉంటున్నావు అమ్మ నాన్నతో ఇప్పుడు? మా పేరెంట్స్. ఓకే. సో వాళ్ళు కూడా కంప్లీట్గా దాన్ని మర్చిపోయి యాజ్ యూజువల్ ఎప్పుడులాగే. యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ ఫైన్ దే విల్ బి ఫైన్ కదా. ఇప్పుడు నేను ఎఫెక్ట్ అయ్యానంటే వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. అయిపోయిందా మొత్తం ఇది? ఇంకా క్లియర్ అయిపోయిందా లేకపోతే ఇంకా అడుగుతున్నారు అంటే క్లియర్ అవ్వలేదేమో డౌట్ వస్తుంది. అవునా? క్లియర్ అయిపోయిందంటే మీరు అడగ, మీది పాటలుగా వస్తుంది కదా బయట. నేను ప్రసాద్ చెప్పాగా, నేను నా పని నేను చేసుకుంటున్నా, పాటలుగా నేను వదిలినప్పుడు అడగాలి. సినిమాలాగే 1 or 2 లాగే అదేంట, నేను పాటలుగా వెళ్తే నన్ను అడగాలి, నేను నా పని మాత్రం నేను చేస్తున్నాను. అసలు ఏ పాటతో మనకు సంబంధం లేదు, నాకు అసలు ఏ పాటతో సంబంధం, నేను నా పని నేను చేసుకుంటాను. ఓకే. అసలు మీ లైఫ్ లో నిజంగా లవ్ ఉందండి? అందరి లైఫ్ లో లవ్ ఉంటది కదండి, లవ్ ఎవరి లైఫ్ లో ఉండదు. అంటే లవ్ ఇన్ వాట్ కాంటెక్స్ట్ ఐ ఆస్క్? అంటే పెళ్లి చేసుకోవాలి, కలిసి ఉందాం అనుకున్నాం, అందుకే హానెస్ట్లీ ఐ నెవర్, నాకు పెళ్లి అనేది ఇంతకు ముందు అంటే లైక్ when I was 25, 26 ఆ టైంలో అడిగితే, నాకు ఇప్పుడు కూడా ఎవరన్నా అడిగితే దాటేయడానికి ఏదో టైం పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. బట్ ఫర్ మీ వాట్ ఐ యూస్ టు థింక్ వాస్, ఐ నెవర్ యూస్ టు హ్యావ్ అ ప్రాపర్, అంటే అంత మంచి పెళ్లి అన్న కాన్సెప్ట్ మీద అంత ఇది ఉండేది కాదు. నేను ఎప్పుడు పెళ్లి చేసుకుంటాను ఏంటనే తెలియదు, కానీ చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు, ఒకళ్ళు చేసుకున్నా సరే ఐ థింక్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ టైం. బట్ ఆల్రెడీ పెళ్లి అయిపోయింది రాజు అంటుంటారు. అనుకోండి, మీరు అనుకుంటే మరి ఎందుకు అడిగారా క్వశ్చన్? అంటే విన్నా నేను, అది తెలియదు కదా, అనుకుంటే ఎందుకు అడిగారా క్వశ్చన్? అదే చెప్తున్నా, నాకు తెలియక మిమ్మల్ని అడిగాను, మీరు ఆన్సర్ ఇస్తారేమో. నాకు అసలు పెళ్ళిన కాన్సెప్ట్ మీద నమ్మకం లేదంటే ఎలా చేసుకుంటానండి? బిలీవ్ ఇన్ దట్. నాకు గొప్ప అందరూ కూడా తెలియకుండా పెళ్లి చేసుకుని మాకు పెళ్లి అయిపోయిందని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. నాకు అసలు కాన్సెప్ట్ మీద నమ్మకం లేదు. ఐ డోంట్ ఈవెన్ బిలీవ్, ఐ నెవర్ యూస్ టు. నవ్ బికాజ్ లైక్ ఐ టోల్డ్ యూ, బికాజ్ ఐ మోర్ మెచ్యూర్డ్ నవ్, ఆలోచిస్తున్నా మేబీ అంటే సమ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇఫ్ ఐ మైట్ గెట్ మ్యారీడ్, ఐ డోంట్ నో, బట్ ఆ కాన్సెప్ట్ మీద నమ్మకం ఉండేది కాదు. అంటే ఒక ఇద్దరు మనుషులు, అంటే it's like it's also it's most of the things that you read or you watch, or మనకి తెలిసిన వాళ్ళు లేకపోతే కొంతమంది దీస్ రెబెలియస్ పీపుల్ వాళ్ళు రాసినవి చదువుతాం. ఇవన్నీ చదివిన తర్వాత తెలియకుండా మనకున్న అర్ధజ్ఞానంతో ఒక ఇంప్రెషన్ ఫామ్ చేసుకుంటాం కదా ఎలాగా అని చెప్పి. సో అలాగే అర్ధజ్ఞానంతో ఫామ్ చేసుకునే ఇంప్రెషన్ అని ఐ నెవర్ బిలీవ్ ఇన్ ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్. ద కాన్సెప్ట్ ఆఫ్ మ్యారేజ్ యూ క్యాన్ బిలీవ్, బట్ ఐ డోంట్ నో వెదర్ ఐఎమ్ ఎలిజిబుల్ టు గెట్ మ్యారీడ్ ఆర్ నాట్, బికాస్ ఐ ఇప్పుడు అనిపించింది, ఇప్పుడు అనిపిస్తుందా పెళ్ళి అంటే ఎప్పుడు నాకు లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవడం అంటే ఐ డోంట్ థింక్ ఐఎమ్ మ్యారేజ్ మెటీరియల్. దాన్ని పెళ్లి చేసుకుంటే భరించడం కష్టం. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్. అంటే మంచి ఎంటర్టైన్మెంట్ పర్సన్ అన్నారు బిఫోర్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడు మన ఇద్దరం గంట కావాల్సిందే కాదు, మన ఇద్దరం గంట కూర్చుంటే మిమ్మల్ని నవ్వించేస్తాను. 24 గంటలు అంతా కూర్చుంటే అలా కాదు. 24 గంటలు బేసికలీ థింగ్ ఇస్ యూ కాంట్ లివ్ విత్ మీ. మా పేరెంట్స్ అలవాటు అయిపోయింది. కష్టం అంటే బోర్ కూడా వేస్తుంది. నేను ఐఎమ్ నాట్ అ పర్సన్ హూ విల్ గో అవుట్, బయటికి వెళ్దాం చిల్ అవుదాం, ఏ ఉండవు. నాకు చిల్ అంటే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని సినిమా. నన్ను ఒక బయటకు రాకుండా వారం రోజులు ఈ రూమ్ లో కూర్చోంటే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ పర్సన్. ఐదర్ వాచ్ సంథింగ్, ఐదర్ రీడ్, ఐదర్ రైట్, ప్రశాంతంగా పడుకుంటా, అంతే. ఐఎమ్ వెరీ బోరింగ్ పర్సన్ దట్ వే. ట్రావెల్ కూడా అంటే ఐ లైక్, ఈవెన్ ఇఫ్ ఐ ట్రావెల్, ఇఫ్ ఎవర్ ట్రావెల్ ఐ లైక్ టు ట్రావెల్ అలోన్. ఐ డోంట్ లైక్ కంపెనీ వెన్ ఐమ్ ట్రావెలింగ్. సో అమ్మాయి నచ్చితే డేట్ చేయాలి, వదిలేయాలి అంతవరకు. అలా కూడా కాదు నేను అనేది. మ్యారేజ్ మీట్ నేను బోర్ కొడతానేమో. ఇప్పుడు డేట్ చేసినా డేట్ చేసినా సరే కలిసి ఉంటాం కదా. ఇప్పుడు కొన్ని రోజులే కదా. అదే అంటున్నా, వాళ్ళు కాదంటున్నా నేను, నన్ను భరించడం. మేబీ సమ్ టైమ్స్ అందుకే అన్నా మేబీ అని. ఎంతకుముందు ససేమీరా నువ్వు అనేవాడిని, ఇప్పుడు మేబీ అని ఎందుకంటున్నాను అంటే లైక్ హౌ మై నేను ఇందాక అన్నట్టు ద ఇంప్రెషన్ దట్ యూ క్రియేట్ కదా, మనకున్న అర్ధజ్ఞానంతో ఇంప్రెషన్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ యూ మెచ్యూర్, మనకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఇంప్రెషన్ మారుతుంది. సో మేబీ మనుషులు కూడా మారుతారు కదా. చేంజ్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ థింగ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద వరల్డ్. సో మేబీ మారొచ్చేమో. మేబీ ఐ మైట్ బికమ్ టూ చిల్. ఐ యూస్ టు బి వెరీ హైపర్ వెన్ ఐ వాజ్ ఎ కిడ్. ఐ బికేమ్ టూ ఇంట్రోవర్టెడ్ వెన్ ఐ గ్రూ అప్. మేబీ ఐల్ బికమ్ హైపర్ అగైన్. మైండ్ సెట్ కి ఫార్మర్స్ అయితే సెట్ అవుతారు. ఎవరు వద్దు నాకు. వాళ్ళకి కూడా అంతే, ఎక్కువ టైం అక్కర్లేదు, 1-2 గంటలు చిల్ అయితే చాలు. వాళ్ళు కూడా 1-2 గంటలు ఎవరికి కావాలండి చిల్. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంతే కదా. ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అంటే అంటే నవ్వించుకోవటం,
మరి 24 hours అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అక్కడ ప్లేస్కి వెళ్ళి ఏదో చూసొద్దాం ఇవన్నీ కాకుండా అదే అంటున్నా, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. వెరీ ఇప్పుడు నేను ట్రావెల్ చేసినప్పుడు కూడా మీకు టూరిజం స్పాట్స్ ఉంటాయి కదా, టూరిజం స్పాట్కి ప్రశాంతంగా నడిచాము, ఎక్కడ దగ్గర కూర్చొని ప్రకృతిని ఎంజాయ్ చేస్తాం, బాగుంది, అయిపోయింది. టూరిజం స్పాట్ అది అంటే చూడాలి, బట్ దానికోసం అని చెప్పి ఎక్కువ టైం అలొకేట్ చేయడం నాకు ఇష్టం. ఓకే, ఇంత ఓపెన్గా ఒక అబ్బాయి పెళ్లి గురించి ఎంత ఓపెన్ గా చెప్పారు, ఒక అమ్మాయిగా మీకేమనిపించింది పక్కన విని? హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ వెరీ డిఫరెంట్ అండ్ ఐ యామ్ ఎ బోరింగ్ పర్సన్. నేను ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. నాతో పాటు ఎవరు ఉంటారంటే లక్కీయెస్ట్, బికాజ్ మార్నింగ్ నుంచి 9 వరకు ఎంటర్టైన్మెంట్. ఓకే, సో హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్ డిఫరెంట్ అండ్ once a person knows telsu I am not made for this, you should not do also. Why do you want to ruin someone's life? Okay, it's good. Don't ruin someone's life. If you are not ready, then don't do it. Okay, మంచిది. బట్ ఎంటైర్ వాల్ తెలుసు రాజ్ తరుణ్ ఇష్యూ లాస్ట్ జరిగింది కూడా, మీరు కూడా ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు కూడా అన్నారు. బట్ డెఫినెట్ గా అనిపిస్తుంటుంది ఒక అబ్బాయికి లైఫ్ లో జరిగినప్పుడు, అంటే అది అమ్మాయి తప్పున్నా అబ్బాయిదా తప్పు అంటారు, అమ్మాయి రైట్ అయినా అబ్బాయిది తప్పు అంటారు. ఆకెళ్ళి ములి మీద పడ్డా అది ఎస్పెషల్లీ కొంచెం మన కల్చర్ లో ఇంకా ఎక్కువ, సౌత్ ఇండియన్ కల్చర్ లో కొంచెం ఎక్కువ ఇది. బట్ మీరు ఒక హీరోయిన్, దానికన్నా ముందు మీరు కూడా ఒక ఫ్యామిలీ నుంచి వచ్చేది ఒక అమ్మాయి కాబట్టి, ఒక గర్ల్ గా అటు ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, ఇలాంటి ఇష్యూస్ చూసినప్పుడు లేకపోతే తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్సే ఉన్నప్పుడు ఆ ఇష్యూలో మనకు తెలుసు కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువగా యు నో వెరీ వెల్ కంపేర్ టు మీ రాజ్ తరుణ్ గురించి, తన ఎలా ఉంటారు నేచర్ గురించి మీకేమనిపించింది తన ఎపిసోడ్ అంతా? అసలు నాకు తెలిసిన తర్వాత నాకు కూడా న్యూస్ నుంచి అక్కడ నుంచే తెలిసింది, నేను మాట్లాడుకోలేదు అస్సలు. ఆ ఇష్యూ ముందు షూటింగ్ ఆల్రెడీ జరిగింది, సో మనం మామూలుగా లైఫ్ గురించి, పాస్ట్ గురించి, ప్రెజెంట్ గురించి మామూలుగా మాట్లాడాను. ఆ సైడ్ గురించి నాకు ఏం తెలియదు, ఇప్పుడు కూడా తెలియదు అంత డీటెయిల్లో. న్యూస్ నుంచి మీకు ఎంత తెలుసు నాకు కూడా అంత తెలుసు. ఆ టైంలో నేను కాల్ చేశా, నా కాల్ కూడా పిక్ చేయలేదు. ఐ కాల్డ్. See, in my defense, I'm always bad with phones. But he called me very soon from a different number though. I'm always very bad with phones. మన ఉషి గురించి అసలు మాట్లాడలేదు. We were joking on call. You know what the first thing I said? Are you don't have to promote our film so much yaar. First thing I said, thank you so much for promoting our film, it will help our film. ఇట్లా అనుకుంటారా? నాకు గుర్తులేదు. నేను చెప్పా ఫోన్ చేసి. సో నేను అంత సీరియస్ గా తీసుకోలేదు అండ్ రాజ్ కూడా నాకు తెలిసిన అంత సీరియస్ గా తీసుకోలేదు. నా పక్కన ఉంటే చాలా చిల్ గానే ఉంటారు. ఆ టైంలో నాకు కొన్ని థింగ్స్ నాకు హిట్ అయింది ఏంటంటే, చాలా అబద్ధం కూడా వచ్చింది అండ్ జనాలు జస్ట్ ర్యాండమ్ అబద్ధంకి కూడా ఎంత హైప్ ఇస్తారు. దే డోంట్ గివ్ రెస్పెక్ట్ టు సమ్వన్స్ హిస్టరీ, సమ్వన్స్ వర్క్ ఇన్ ద ఇండస్ట్రీ, ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు, ఎంత హార్డ్ వర్క్ చేశారు. ఆ రెస్పెక్ట్ ఇవ్వకుండా ఒక ర్యాండమ్ పర్సన్ ని ఎంత హైప్ ఇస్తారంటే, ర్యాండమ్ గాసిప్ కి ఐ థింక్ దట్స్ ఆల్సో క్వైట్ రాంగ్. అది అనిపిస్తుంది. అండ్ హీఈస్ వెరీ రెస్పెక్ట్ఫుల్ స్టార్టింగ్ నుంచి. ఇష్యూ అయింది ముందు తర్వాత fun, respectful. Chala saarlu people will take you wrong if you're a guy. If you're being friendly and nice to someone, they'll see you as wrong. And I don't see like that. So this didn't affect me in any way, but we always joked about it. Trust me. ఇప్పుడు కూడా ఆ టైంలో కూడా నేను ఆల్వేస్ జోకే చేశాను. నేను సీరియస్ గా ఒక క్వశ్చన్ కూడా అడగలేదు, ఏమైంది రాజ్ బాగున్నావా, నువ్వు నీ మెంటల్ హెల్త్ ఎలా ఉంది, ఏం అడగలేదు నేను. I said, are you alive? అలైవ్ అంటే నేను ఫోన్లో మాట్లాడేది అలానే ఉంది మన బాండింగ్. I said, are you alive? I hope you're not gonna die. Okay, good. That's it. అంతే, that's it. బట్ ఆ టైంలో రాజ్ అంటే ఇండస్ట్రీ నా దగ్గర ఎంత సపోర్ట్ చేసిందో, బట్ అవుట్ ఆఫ్ అంటే ఆ టైంలో షెల్టర్ కావచ్చు, లేకపోతే కేరింగ్ కావచ్చు, డెఫినెట్గా నువ్వు ఎంత చిల్ టైప్ అయినా కానీ ఉండేది హైదరాబాదే కాబట్టి ఎక్కడ ఉందో మనం ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. రాజు మా పక్కనే ఉన్నాడు, మా ఆపోజిట్ ఫ్లాట్లో ఉన్నాడు అని కామన్గా మాట్లాడుకుంటాం. ఆ టైంలో నువ్వు కూడా బయట కనిపించకూడదు, లేదా బయటకు వెళ్ళకూడదు, ఇవన్నీ పెట్టుకున్నావు కాబట్టి ఎవరు మంచి ఫ్రెండ్ బాగా చూసుకుంది? లైక్ ఐ టోల్డ్ యూ, మా పేరెంట్స్ అన్నారు. అవునా? యా. అండ్ నేను మళ్ళీ ఐ టోల్డ్ యూ కదా, అంటే లైక్ ఐ టోల్డ్ యూ ఇందాకే చెప్పినట్టు,
నా రూమ్లో కూర్చొని హ్యాపీగా సినిమా చూసుకొని చదువుకో రాసుకుంటే విత్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఓకే. సో బయటికి వెళ్ళకుండా ఇంట్లో దాక్కోవడం కాదు, ఇప్పుడు కూడా గివెన్ ఏ ఛాన్స్ ఐ విల్ ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటాను నేను. మొన్న కూడా ఏదో ఇంటర్వ్యూలో అడిగారు, ఇప్పుడు సడన్గా ఎక్కడికైనా అర్జెంట్గా వెళ్ళగాలంటే ఎక్కడికి వెళ్తాను, ఇంటికి వెళ్ళిపోతాను. ఐఎమ్ వెరీ పీస్ఫుల్. సో నాకు అంత ఇదేం లేదు దానివల్ల. ఐ వాజ్ హ్యాపీ. ఓకే. అంటే ఐ వాజ్ ఇన్ అ కంఫర్టబుల్ స్పేస్. అలాగే బై ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇచ్చేసినా సరే వోంట్ బి దట్ కంఫర్టబుల్ కదా. ఇల్లు అనేది సమ్వేర్ యూ కెన్ బి ద మోస్ట్ కంఫర్టబుల్. చాలా రేర్ ఉంటారు ఇండస్ట్రీలో ఈ టైప్. చాలా రేర్. నాకు తెలిసి రాజు ఒక్కడే. చాలా రేర్. అవును. రాజు మిగతా యాక్టర్స్ అంటే లైక్ నీ ఏజ్ గ్రూప్ కన్నా నీకన్నా ముందు వచ్చిన వాళ్ళు ఎవరు మీతో బాగుండేది ఫ్రెండ్లీగా? అందరూ బాగానే ఉంటారండి. బట్ అంటే ఆబ్వియస్లీ అందరూ షూటింగ్ లో ఉంటాం, ఎప్పుడో ఒకసారి కలవడం కుదురుతుంది. ఫ్రెండ్లీగా ఉండేవాళ్ళు. ఫ్రెండ్లీగా అందరూ. నిఖిల్ నాకు బాగా క్లోజ్, నిఖిల్ బాగా క్లోజ్, అది బాగా పరిచయం, అందరూ కూడా పరిచయం. రానా కానీ కలిసినప్పుడు అందరం బాగుంటాం. అంటే ఎవ్రీబడి విల్ బిజీ ఇన్ దేర్ ఓన్ వర్క్ కదా. అవును. షూటింగ్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఎప్పుడో ఒకసారి కుదిరినప్పుడు కలుస్తాం, కలిసినప్పుడు ఎవ్రీబడి విల్ బి. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఫుల్ కంటిన్యూగా మూవీస్ స్టార్ట్ చేసేసావు ఇంకా? స్టార్ట్ చేసి ఇప్పుడు మొన్న చిరంజీవి రిలీజ్ అయింది, ఆహాలో రిలీజ్ అయింది, అండ్ ఇది రిలీజ్ అవుతుంది 21st. తర్వాత నెక్స్ట్ ఫిల్మ్ ఆల్మోస్ట్ షూటింగ్ అయిపోయింది. అది 2 songs బ్యాలెన్స్ ఉన్నాయి. తమిళ్ ఫిల్మ్ ఒకటి చేస్తున్నా, అది కూడా అంతే, సాంగ్ బ్యాలెన్స్ ఉంది అంతే. ఓకే. ఆల్మోస్ట్ డన్. అండ్ కొత్త ఫిల్మ్ ఏమో 24th నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. సో మన అభి తీసిందా? అభి తీసింది ఆహాలో. అది రిలీజ్ అయింది, 7th రిలీజ్ అయింది. ఓకే. సో ఇది 21st రిలీజ్. డైరెక్టర్ కొత్త అయినా దీనికి బిఫోర్ ఒకటేదో తీసారు అనుకోండి. ఒకటి తీసారు, వలయమన్ సినిమా చేశారు. ఏం చెప్తావు డైరెక్టర్ గురించి? డైరెక్టర్ వెరీ కూల్ డైరెక్టర్ అండి. అండ్ క్రైమ్ కామెడీ ఈజ్ నాట్ అన్ ఈజీ జానర్ టు రైట్. షూట్ చేయడం ఇస్ అ హోల్ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. బట్ రాయడం అనేది చాలా కష్టం. సో హీ రోడ్ ప్రాపర్గా చాలా టైట్ స్క్రిప్ట్ రాసుకున్న తర్వాత బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్, క్యాస్ట్ అంతా కూడా అనుకున్న వాళ్ళు అందరూ దొరికారు. అండ్ ఈజ్ అ వెరీ కూల్ పర్సన్. ఎక్కడ హైపర్ అవ్వడం, కోపం ఇది అది ఏముండదు, చాలా ప్రశాంతంగా ఉంటాడు అనమాట. సాధుజీవి. సో చాలా జాగ్రత్తగా వస్తాడు, ఏం కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు నీట్గానే. బట్ హీ పుల్డ్ ఇట్ ఆఫ్ వెరీ వెల్. అంటే ఎక్కడ కూడా కథలోంచి బయటకు వచ్చేసి కామెడీ సీను అలా ఉండదు, మొత్తం కథతో పాటే ఉంటూ కూడా విపరీతం ఫన్ జనరేట్ అవుతూ ఉంటుంది. క్రైమ్ కామెడీ బిఫోర్ చాలా వచ్చాయి కదా. వచ్చాయా? కొత్తగా అదండి, మనం క్రైమ్ కామెడీ చూసినప్పుడు చాలా తక్కువ కథలోంచి బయటకు రాకుండా కథతో పాటు ఉండదు. ఎక్కడో దగ్గర తెలియ అంటే కొంచెం కన్విన్స్ చేయాలని చెప్పి ఇదని చెప్పి అదని చెప్పి కథలోంచి కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటాం. బట్ ఎక్కడ కథలోంచి బయటకు రాకుండా కథతో పాటు ఉంటూ మొత్తం సిచ్యువేషన్స్, ఆర్టిస్టులు, ఉన్న క్యారెక్టర్స్ అన్నీ కూడా చాలా సీరియస్గానే వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు, అన్నీ జరుగుతుంటాయి, కానీ చూసే వాళ్ళకి నవ్వు వస్తుంటుంది. ఎవరు కూడా ఎక్కడ కామెడీ చేద్దాం ఎక్కడ కామెడీ చేయరు. ఇది వైజాగ్ స్లాంగ్ బాగుంటది కదా అన్ని సినిమాలలో. డైరెక్టర్స్ అడుగుతారా లేకపోతే నువ్వు కంటిన్యూగా బాగుంది? లేదు, అంటే అది మధ్యలోనే లవర్ సినిమాలోనే అది అనంతపూర్ స్లాంగ్ ఉంటుంది. దానికి అడిగారు అనంతపూర్ స్లాంగ్ కావాలన్నారు. సరే నా స్లాంగ్ నేర్చుకుని ఆ స్లాంగ్లోనే మాట్లాడారు. బట్ నా మామూలు స్లాంగ్ ఇదే కదా. వైజాగ్ అంటే నాది వైజాగ్ స్లాంగ్. ఉయ్యాల జంపల సినిమా కోసం చెప్పి కొంచెం గోదావరి స్లాంగ్ ఉండాలి అని చెప్పి గోదావరి స్లాంగ్ అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు ఉన్నా, అది ఉండిపోయింది. ఓకే. ఇప్పటిదాకా అదే ఉండిపోయింది నాకు గోదావరి స్లాంగ్. మాక్సిమం అన్ని సినిమాల్లో అంటే నేను మామూలుగా మాట్లాడమంటే గోదావరి స్లాంగ్ వస్తుంది, గోదావరి వైజాగ్ స్లాంగ్ అలా కలిసి వస్తుంది, అదే వస్తుంది. ఓకే. ఓకే. చదువుకున్నది అంత వైజాగ్ మొత్తం వైజాగ్. ఓకే. స్కూలింగ్, కాలేజ్ మొత్తం. ఓకే. ఏం చదివావు? నేను బీటెక్ డ్రాప్ అవుట్. ఏ ఇయర్లో? ఫస్ట్ ఇయర్. బీటెక్ ఇప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడిని. బీటెక్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే రామ్మోహన్ గారు నాకు మామూలుగా షార్ట్ ఫిల్మ్స్ చూసి ఫేస్బుక్లో మెసేజ్ పెట్టారు, ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు వస్తే కలు అని చెప్పి. వచ్చినప్పుడు ఆయన కలిస్తే ఇలాగ ఒక సినిమా చేస్తున్నాం, డైరెక్షన్, నీకు డైరెక్షన్ అంటే ఇష్టం, యాక్టింగ్ అంటే ఇష్టం అన్నారు. డైరెక్షన్ అంటే ఇష్టం అండి. సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో జాయిన్ అవుతాను. సో జాయిన్ అవుతానన్నా, జాయిన్ అయిపోయాను అంతే ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు. సో అంతే 17-18కి వచ్చేసారు అప్రాక్సిమేట్లీ. 19 అనుకో, 18 లేత వయసులోనే వచ్చేసారు. బాగా అట్రాక్ట్ అయ్యే ఏజ్ కూడా అది. ఎక్కడ దేనికి అవ్వలేదా టెంప్ట్ అవ్వటం? నాకు అసలు చెప్పా కదా, ఏదో గుర్రంకి ఇలా 2 కట్టేసి వదిలేస్తారు కదా, అలాగే నాకు ఆ సినిమానే ఎలా చంపాలా చేస్తున్నంతసేపు కూడా అసలు
ఎక్కడ నేను ఒక్కడనే కాదు, మొత్తం మా టీం అంతా కూడా అలాంటిది అనమాట. మాకు టీంలో హైరార్కీస్ ఏం ఉండవు, ఎవ్రీబడి ఈజ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మాకు సినిమా అంతా అయిపోయిన తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎవరికి ఏది అసోసియేట్ ఎవరికి వేయాలి, అసిస్టెంట్ డైరెక్టర్కి ఎవరికి వేయాలి అని చెప్పి అప్పుడు డిస్కస్, ఎందుకంటే అందరూ అన్ని పనులు చేసేవాళ్ళం. సో అక్కడ హైరార్కీ ఉండదు కాదు. సో దట్ ఫిల్మ్ ఇట్ వాజ్ మై ఫిల్మ్ స్కూల్ యాక్చువల్లీ. ఓకే ఇప్పుడు ఇన్ని ఫిలిమ్స్ తీసావు కదా, నువ్వు తీసిన ఫిలిమ్స్లో ఈ హీరోయిన్తో నాకు కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది, స్క్రీన్ మీద చాలా బాగుంది అనిపించిన హీరోయిన్ అంటే రాశి కాకుండా ఎవరని చెప్తావు? ఇంటెలిజెంట్. రాశి కాకుండా ఐ మీన్ ఆల్మోస్ట్ ఆల్ ద యాక్టర్స్ ఐ వర్క్డ్ విత్, బట్ యా అవిక ఇస్ ఆల్వేస్, ఎందుకంటే అవిక నాకు నేర్పించింది. నాకు అసలు షూటింగ్ ఎలా ఉంటుంది ఏం తెలియదు కదా. సో షీ యూస్ టు టీచ్ మీ కెమెరా ఫేవర్ అంటే ఏంటి, లైట్ ఎలా తీసుకోవాలి, నాకు ఏం తెలియదు. ఐ వాజ్ వెరీ రా, నాకు ఏం తెలియదు అసలు. సో తను నాకు నేర్పించేది. బాగుంటుంది, మీ ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంటుంది, వర్కౌట్ అయింది అట్లా. రాజ్ ఈ సినిమా డైరెక్టర్ కూడా వచ్చున్నారు కాబట్టి ఒకసారి మీరు కూడా జాయిన్ అయితే రాజ్తో సినిమా తీసిన వాళ్ళందరూ స్టార్ డైరెక్టర్స్ అవుతారంట. మీ సెకండ్ మూవీ, మీ గుడ్ నేమ్ అండి? రామ్ కడుమల. రామ్ కడుమల. ఎందుకు రాజ్ని ఇలాంటి ఒక సినిమాకి తీసుకోవాలనిపించింది? ఏ సినిమా చూసి, డెఫినెట్గా ఏదో ఒక సినిమా చూసి అనుకుంటాం నా క్యారెక్టర్కి, ఈ కథకి ఈ హీరో బాగుంటాడు అని. అంటే బేసికల్లీ నిజం చెప్పాలంటే ఫస్ట్ అనుకోలేదు. కథ రాసుకునేటప్పుడు ఒక క్యారెక్టరే అంతే, ఏ హీరోని ఊహించుకోలేదు. తర్వాత ప్రొడ్యూసర్ని అప్రోచ్ అయినాక ఎవరికి వెళ్దామని చాలా చాలా అనుకున్నాం. కొత్త వాళ్ళతో వెళ్దామా ఇది అనుకున్నాక, లేదు కామెడీ ఫిల్మ్ కదా, మొత్తం సినిమా మొత్తాన్ని తన షోల్డర్స్ మీద మొయ్యాలి. సో వన్ మ్యాన్ షో అనిపిస్తుంది. కొంచెం పెద్దవి కూడా అయినాయి షోల్డర్స్. టీషర్ట్ కొంచెం లూజ్ అనుకుంటా. అంటే బిగినింగ్ నుండి హీరో లేని సీన్స్ చాలా తక్కువ. ఒక రాని రోజులు అంటే మహా అయితే 2 days ఉంటుంది. అదే హీరోయిన్కి ఇంపార్టెన్స్ లేదు. ఉంది. ఇప్పుడు మీరు రాజు గురించి అడిగారు కదా, కంపారిటివ్లీ ఇప్పుడు వర్కింగ్ డేస్ ప్రకారం చూస్తే చిన్నపిల్లలు చేసి ఆడుకుంటున్నారండి. చిన్నపిల్లలు కాదు, నేను నీకే సపోర్ట్ చేస్తున్నానే, ఆయనకు అర్థం కదా. అర్థమైంది. సో బేసికల్లీ లెంతీగా ఉంది కదా, బిగినింగ్ టు ఎండ్ వరకు మొత్తం ప్రతి సీన్లో ఉంటాడు ఆల్మోస్ట్ హీరో. సో కొంచెం అప్పుడప్పుడు వచ్చిపోవాలంతే. అప్పుడప్పుడు అంటే ఉంటుంది. తను సెకండ్ హాఫ్ మొత్తం హీరోతో పాటు కలిసి ఇద్దరు ఉంటారు. డైలాగ్స్ ఏమైనా రాశారా? ఉంది, డైలాగ్స్ ఉంది, చాలా డైలాగ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ తను లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకొని కామెడీ చేయడం అనేది చాలా గొప్ప విషయం. మీరు డబ్బింగ్ లేదు, డబ్బింగ్ చేయలేదు. నా వాయిస్ సరికి నచ్చలేదు. అవునా? అలా ఒక సాంగ్ పాడండి మీరు, ఒక 2 lines. సాంగ్ లేదు, సింగర్ లేదు కదా. రాసి సింగ్ ఒక 2 lines ప్లీజ్ రాసి. ఇప్పుడు లిరిక్స్ గుర్తులేదు. మనోని చూసి పాడొచ్చు, డైరెక్టర్ గారిని చూసి పాడొచ్చు, రాజ్కి చూసి, నన్ను చూసి పాడొచ్చు. లిరిక్స్ గుర్తులేదు. లిరిక్స్ ఎనీ హిందీ ఆర్ తెలుగు? జరా జరా మెహకతా హై बहकता है आज तो मेरा तन बदन मैं प्यासी हूँ भर ले अपनी बाहों में. That's it. You're right. Wow. Good singer. I told you I'm just kidding. చాలా బాగా. సో ఈ సినిమాలో మంచి సాంగ్స్ ఉన్నాయి కదా, అది మీరు పాడండి ఇప్పుడు. జాను మేరీ జాను సాంగ్. డైరెక్ట్ నాట్ I am a singer. రాసేసి 3 songs ఉన్నాయి. మొన్న 3rd song కూడా రిలీజ్ అయింది. ఒకటి అన్న శ్రీరామ్ గారు రాశారు, ఇంకోటి కాసరి శ్యామ్ గారు. ఓకే, అన్ని 3 songs కి మంచి అప్లాజ్ వచ్చింది. సూపర్. శేఖర్ చంద్ర గారు మీకు తెలిసి ఇంకా చెప్పక్కర్లేదు, ఆయన అన్ని ఆల్బమ్స్ మంచి హిట్. సో మాకు కూడా మంచి హిట్ ఆల్బమ్ ఇచ్చి. రాసి ఈ మధ్య హీరోయిన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఉండట్లేదు, క్యారెక్టర్స్ అంత వెయిటేజ్ కూడా లేదు. అంత ఏదో పాన్ ఇండియా పాన్ వరల్డ్ అని చెప్పేసి హీరోయిన్ ఏదో చాలా డమ్మీగా పెడుతున్నారు. ప్రీవియస్గా హీరోయిన్స్ హీరోకి సేమ్ ఈక్వల్ వెయిటేజ్ ఉన్న క్యారెక్టర్స్ ఉంటాయి. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అసలు? ఇలాంటివి ఓకే, కొన్ని సినిమాలు ఇలాంటి వాటికి ఓకే హీరోయిన్కి ఇంపార్టెన్స్ ఉంటుంది, మోస్ట్ ఆఫ్ ద మూవీస్ అసలు ఇంపార్టెన్సే లేదు. I think it's changing now. I think before it used to be like that heroines didn't have much of స్క్రీన్ టైమ్ ఆర్ ఇంపార్టెన్స్. ఇప్పుడు చాలా మంచి మంచి స్టోరీస్ వస్తున్నాయి, ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ కూడా వస్తున్నాయి. అండ్ పీపుల్ ఆర్ ఆల్సో, ఇప్పుడు ద గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ అయింది అండ్ ఇట్ గాట్ వెరీ గుడ్ రివ్యూస్. ఇట్ గాట్ పీపుల్ ఇన్ ద థియేటర్స్, దే వర్ వాచింగ్, దే గేవ్ వెరీ గుడ్ రివ్యూస్ అండ్ సపోర్టెడ్ ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్. సో ఐ థింక్ ఇట్స్ చేంజింగ్. ఐ థింక్ when audience changes,
directors will also change. So I think audience have to change. డైరెక్టర్స్ చేంజ్ అవ్వాలైతే. No. Audience, whatever audience wants, they will give. If audience wants to see hero, they will keep hero. If audience just wants to see heroine dancing, they will keep heroine dancing. Okay. If Glamorous roles. Yeah, if audience just wants to see romance, they'll keep it. So it's actually hand in hand. So if we see it in a different way, people will make it in a different way. ఓకే. ఎవరు మీ ఫేవరెట్ హీరో తెలుగులో? Allu Arjun garu. హీరోయిన్? Anushka garu. అనుష్క గారు. రాజు నీ ఫేవరెట్ హీరోని ఎప్పుడు అడగలేదు? మహేష్ బాబు గారు. I'm a huge Mahesh fan. అందరికీ తెలుసు. ఓకే. People usually compare you with him also, no? No. I saw somewhere. Yeah. Nobody does that. No. I saw it somewhere. కావాలని ఇరికిచ్చేస్తుంది కదా. కాదు, I'm a huge చేశాను. fan అండి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి మహేష్ బాబు గారు ఫ్యాన్ అండి. ఇప్పుడు అంటే చేస్తుంటావు కొన్ని మేనరిజమ్స్ ఏమైనా ఆయన? ఎప్పుడు చేయను. అలాంటి ఎప్పుడు చేయను. అలాంటి రిస్కులు చేయను. చేస్తాడా? Yeah, ముందు ఇంటర్వ్యూలో చెప్పారు కదా నువ్వు ఏదైనా చేశారు. లేదు చిరంజీవిలో సీన్ లోని అప్పుడు కూడా ఏంటంటే అభి అడిగాడు అది సీన్ ఎలా ఉంటది అలా చేయమంటే మహేష్ బాబు గారు కదా చిన్న సీన్లు అక్కడ చేసినట్టున్నా. కలిసావు ఎప్పుడన్నా మహేష్ బాబు గారు? చాలా ఎప్పుడు లాక్ బ్యాక్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత. ఓకే. చెప్పావా ఫ్యాన్ అని? అయ్యో ఏం చెప్పారు సార్? ఏదో లేదు సరదాగా మాట్లాడారు కొంతసేపు అంతే. సినిమా చూపిస్తున్న తర్వాత ఆర్ఎఫ్సీలో షూటింగ్ చేస్తున్నారు చాలా బాగుంది అంటే చూసాను చాలా బాగుంది కలుద్దాం అంటే వెళ్ళా. ఓకే. కొంతసేపు మాట్లాడి సూన్ వర్క్ చేయాలనుంది. ఎప్పుడూ వర్క్ చేయాలి ఆయనతో అయితే ఆల్వేస్ వాట్ వర్క్ విత్ కుదిరితే. ఓకే. ఏంటి ఫేవరెట్ స్టార్ అనగానే నోట్లో నుంచి రావట్లేదు మాట్లాడు. టూ ఎక్సైటెడ్ అంటే ఇవాళ ఏం వదులుతారో తెలియదు కదా. అట్లానా? వైజాగ్ ఉన్నప్పుడు ఆయన సినిమాలు ఫస్ట్ డే మార్నింగ్ మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో 4 షోలు 4 చూస్తావు షర్ట్లు చించుకొని పక్క గోల చేయడం అంతా కామన్. అది ఇప్పుడు 4 ఫ్రెండ్స్ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు నేను మహేష్ బాబు గారి ఫ్యాను, ఇంకొక ఫ్రెండ్ ఏమో ఎన్టీఆర్ గారి ఫ్యాన్ ఉంటాడు. ఎన్టీఆర్ గారి సినిమాకి అందరం కలిసి గోల్ చేస్తాము, మహేష్ బాబు సినిమాకి అందరం కలిసి గోల్ చేస్తాం. అందరి సినిమాలకి ఒక్కొక్కరు ఫ్యాన్లు ఉంటారు. అందరూ సినిమా ఎక్కువ టైం చూసావా? అయింది పోకరియా అతడునా? ఒక్కడు చాలా ఎక్కువ సార్లు చూసా. అతిథి కూడా అతిథి అయితే ఫస్ట్ అది కూడా అంతే ఫస్ట్ వరుసగా 4 షోలు అన్ని ఫస్ట్ వరుస 4 షోలు. కలేజా నుంచి 4 షోలు చూడడం కుదరలేదు, 2, 3 ఖచ్చితంగా పడుతూ ఉంటాయి. బట్ ఎక్కువ సార్లు చూసింది అయితే అతడు చాలా సార్లు చూశాను. ఒక్కడు ఎక్కువ అన్నిటికంటే అతడు బాబీ ఒకటి. సినిమా అంతా కాదు కానీ సీన్లు నాకు చాలా ఇష్టం. కొన్ని సీన్లు ఉంటాయి ప్రకాశ్ గారి ఇంటికి వార్నింగ్ ఇచ్చే సీన్లు. రియల్ లైఫ్ లో లేదు నాకు అంటే పర్ఫార్మెన్స్ అది ఎదిరిపోద్ది అక్కడ భలే ఉంటాయి. అంటే ఆ టైంలో చాలా కొత్త కనిపించాయి సీన్లు. సో అవి బట్ నీ సినిమా ఏ సినిమా కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆడియో ఫంక్షన్ ఆయన గెస్ట్ గా పిలవలేదు కదా? ఓకే. స్టార్టింగ్ లో కూడా పిలవలేదు, మంచి హిట్లు పడ్డప్పుడు కూడా. ఓకే. సో ఎనీహౌ ఆ రోజు రావాలని కోరుకుంటున్నాను. సో November 21st రిలీజ్ అవుతుంది కాబట్టి సినిమా ఆల్రెడీ ట్రైలర్కి టీజర్కి సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో రాజ్ మంచి సినిమాలు తీస్తా ఉన్న ఒక పేరు అయితే బయట ఉంది. అలానే మంచి సినిమాలు తీస్తూ ఇంకా మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. ఏం చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? 21st రిలీజ్ అవుతుంది కాబట్టి రాజ్. ఓకే. సో మా పాంచ్మినార్ సినిమా November 21st థియేటర్స్ రిలీజ్ అవుతుంది. ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళి ఒక 2.5 hours పాటు కడుపొబ్బ నవ్వుకొని ఫుల్గా ఎంజాయ్ చేసి బయటికి రాగలిగే సినిమా. సో టికెట్లు కొనుక్కొని దయచేసి థియేటర్కి వెళ్ళి సినిమాని చూసి ఎంజాయ్ చేయండి. పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయండి. విష్ యూ గుడ్ లక్ ఎంటైర్ టీమ్ ఆఫ్ పాంచ్మినార్ అండ్ రాశి చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.